స్వాగతం. ఆరాధన క్రమాన్ని ప్రారంభించడానికి కాదు, సంఘమంతా కలిసి సంఘారాధన గీతం పుస్తకం నుంచి 9వ కీర్తన ప్రబలముని ప్రస్తుతించారు. ప్రభుని కృపలని కావచ్చు. చివరి పక్షంలో లేచి నిలబడి ఆరాధన క్రమాన్ని చూద్దాం. సంఘారాధన గీతం పుస్తకం నుంచి 9వ కీర్తన. ఆరాధన క్రమాన్ని అనుసరించడము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీ వెలుగును నీ సత్యమును బయలుదేరేము. అవి నాకు త్రోవ చూపము. అవి నీ పరిశుద్ధ పర్వతమునకు నీ నివాస స్థలమునకు నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు నాకు ఆనంద సంతోషములు కలిగేయు దేవుని యొద్దకు చేరును. దేవా నా దేవా, సితార వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. ప్రభునందు
ప్రియులారా, యథార్థ హృదయంతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకున్నాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. సృష్టికర్తవు మోచకమైన సర్వశక్తి గల దేవ, దీనులము పాపలము మేము స్వాభావికంగా పాపలు మరియు అపవిత్రమరియు తలంపు వలన, మాట వలన, క్రియ వలన నీకు విరోధంగా పాపం చేసి మరియు నీ ఎదుట ఒప్పుకొంచున్నాం. కావున మేము ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొంచు నిద్రే నీ కనికరం గల నీ యొద్దకు ఆశలకై వస్తున్నాను. మా కొరకు చెప్పుకోవటకై నీ తండ్రి కుమారుని ఇచ్చిన మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున సమస్త పాపములకు క్షమాపణ దయచేయండి. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను కూర్చు నీ చిత్తం కూర్చు సరైన జ్ఞానమును నీ వాక్యములను తెలియజేయలను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపని మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. మన పల్లలకు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనలలో కనికరించి మన కొరకు చనిపోటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నింటినీ క్షమిస్తున్నాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారులకు అధికారం ఇస్తూ వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికీ దయచేయుము. తర్వాతి చివరి ఆదివారం వరకు ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభం. అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తులో నుండి వాడను నేనే అని సర్వాధికారి దేవుడు ప్రభువు సమీక్షిస్తున్నాడు. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారు ఆయన ప్రజలై ఉన్నారు. దేవుడు తానే వారికి దేవుడై ఉండి వారికి తోడై ఉన్నాడు. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకోండి, పురాతనమైన తలుపులారా మిమ్మును లేవెత్తుకోండి. అప్పుడు మహిమగల రాజు ప్రవేశించడం. ఇంత పర్యంతము ప్రారంభించడం. Oh
ఓ ప్రభువా, మా బలహీనత చేత మా మీదకి తెచ్చుకొనిన మా పాప బంధముల నుండి అత్యధికమైన నీ దయచేత విడుదల ఉంటున్నట్లు నీ జనుల నేరములు క్షమింపుమని నీతోను పరిశుద్ధాత్మతోను సదైక దేవుడవై యుగ యుగములు జీవించుతూ పరిపాలించుచున్నట్టు నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రితం తర్వాతి చివరి ఆదివారం వరకు ఏర్పాటు చేయబడినటువంటి పాఠ్యభాగాలు చదువుగా విన్నాము. మొదటిగా పత్రిక పాఠ్యభాగము పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు మీకు నమస్కారం వినిపిస్తారు. పౌలు తెస్సలోనిక సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 11 వచనాల వరకు. యుద్ధంలోని చివరాల ద్వారా కలిపి ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము మొదటి తెస్సలోనిక రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి ఈ విధంగా వ్రాయబడింది. సహోదరులారా, ఆ కాలం కూర్చి ఆ సమయం కూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలా కూర్చున్నో అలాగే ప్రభు నేను కూర్చున్నది మీకు బాగా తెలియదు. లోపల నెమ్మదిగా ఉన్నది భయమేదని చెప్పుకుంటుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేద వచ్చినట్లు వారి ఆకస్మికంగా నాశనం ప్రదర్శించింది కనుక వారంతా మాత్రము తప్పించుకోలేదు. సహోదరులారా, ఆ దినం గంగవారి మీ వేసుకొచ్చేకు మీరు చీకట్లో ఉన్నవారు కాదు. మీరందరూ వెలుగు సంబంధులను పక్క సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాదు, చీకటి వారము కాము. కావున ఇతర వారి నిద్రపోక మెలకుగా ఉండి మత్తులం కాక ఉన్నాము. నిద్రపోవారు రాత్రి వారు నిద్రపోవు, మత్తుగా ఉన్నవారు
హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగం పరిశుద్ధులైన మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13వ వచనం వరకు ప్రశాంత్ ఆనంద్ గారు చదివిస్తారు. పరిశుద్ధులైన మత్తయి రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి 13వ వచనం వరకు. ఓ ప్రభువా, నీకు మహిమ యుద్ధంలోని చివరి ఆగమనకు ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్యభాగం మత్తయి స్వార్థ 25వ అధ్యాయం 1 నుంచి 13వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. పరలోక రాజ్యం తమ యుక్తిని పట్టుకొని పెండ్లి కుమారులు ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ యుక్తిని పట్టుకొని తమతో కూడా ముందు తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ యుక్తిలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోలేదు. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కొనికి నింపించుచుండేది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొననని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ కిటికీలను చక్కపరచి, కానీ బుద్ధి లేని ఆ కన్యకులు మా కిటికీలు ఆరిపోచున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇరుడని బుద్ధిగల వారిని అడిగింది. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎద్దకు పోయి కొనుక్కొనడని చెప్పి వారు కొనపోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు వదినతో కూడా పెండ్లి కుమారుడు లోపలికి పోయేది. అంతటా తలుపు వేయబడింది. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మిమ్మల్ని నేను ఎరగనని మీలో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఆ దినమైనను గడియను నీకు తెలియదు కనుక మెలకువగా ఉంది. ఇంత వాక్యం స్వార్థ పాఠ్యభాగం. ఓ క్రీస్తు, నీకు స్తోత్రము అందరూ విధంగా నిల్చుండగా అపోస్తలుల విశ్వాస ప్రమాణంగా ఒప్పుకున్నాము. భూమి ఆకాశంలో సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భంలో ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొందు పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకంలోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినంలో లేచి పరలోకంలో ఎక్కి సర్వశక్తి గల తండ్రి యొద్ద దేవుని కుర్చేతి వైపున కూర్చొని ఉన్నాడని సజీవులకు మృతులకు తీర్పు చేయటకు అక్కడి నుండి వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంగమకు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును అని నమ్ముచున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ దినం కొరకు దేవుని వాక్యం వినప్పుడు సంఘమంతా కలిసి సంఘారాధన కీర్తన పుష్పించి 140వ కీర్తన యేసుని నామమును మాకు ఎంతో చేయడానికి కీర్తన పాడిన పిదప దేవుని వాక్యాన్ని విందాం. మనం కలిసి సంఘారాధన కీర్తన పుష్పించి 140వ కీర్తన యేసుని నామమును మాకు ఎంతో చేయడానికి యేసుని
సర్వశక్తి వహించిన మా పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించున్నాం. ప్రభు, ఈ కాలంతా మీరు మమ్మల్ని కాపాడినందుకు వందనాలు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ దేవుని ఆరాధించే కాలం అంతా కూడా మీరు మాతో ఉండి ఈ జీవితంలోని చివరి ఆదివారం ద్వారా మమ్మల్ని నడిపించిన విధానానికి వందనాలు. ఇవరైనా ఈ వాక్యాన్ని నిర్ణయంగా యువతని బోధించిన మేము యువతని అర్థమయ్యాన్ని మనం ఈ సులువు చాటు మారు పొరపరచుకొని నా నోటి మాటలు మా అందరి హృదయించాను మీకు అంగీకారంగా ఉంచమని వేడుకొంచున్నాం తండ్రి. ఆమె మన తండ్రి దేవుని ప్రభావిస్తూ గొప్ప సమాధానం కలుగుగా. ఆమె దయచేసి కూర్చోండి. ఏమైనా దేవుని సంగమా, దేవుని యొక్క ఉచితమైన కృప చేత మనం త్రిత్వంలోని చివరి ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. 24 ఆదివారాలు, ఆల్మోస్ట్ 23 ఆదివారాలు అయిపోయి ఇది 24వ ఆదివారం. త్రిత్వంలోని చివరి ఆదివారం. వచ్చే ఆదివారం నుంచి మనం అడ్వెంట్లోని మొదటి ఆదివారంలోకి వెళ్తాం. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఉచితమైన కృపను బట్టి దేవునికి వందనాలు. ప్రియమైన దేవుని మీద ఎంతోమంది ఇంతదాకా రాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అయినప్పటికీ దేవుడు మనందరినీ దర్శించి జీవించిన విధానాన్ని బట్టి దేవునికి మనం సర్వదా కృతజ్ఞతలు చెల్లించబడుతూ ఉన్నాం. ఫిజికల్గా దేవాలయంలో వచ్చిన మీకు రాలేకుండా గృహాలయ నుండి వీక్షిస్తున్నటువంటి ప్రజలకి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క చివరి ఆదివారంలో, క్రీస్తులోని చివరి ఆదివారంలో చదవబడినటువంటి మాటలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి 11 వచనాలు. సువార్త పాఠ్యభాగం పరిశుద్ధులైన మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం మొదటి 13 వచనాల వరకు మనం గమనించిన ఎలా ఈ రోజు కొరకు ప్రత్యేకంగా వ్రాయబడినటువంటి మాటలు ప్రియమైన దేవుని ద్వారా దేవుని రాక కొరకు సిద్ధముగా ఉన్నది. ప్రిపేర్ ఆఫ్ గ్రేట్ వాచ్ఫుల్నెస్. ఈ 2 పాఠాల్లో కూడా ఇదే ఉంది ప్రియమైన దేవుని ద్వారా. సహజంగా ఈ 2 పాఠాలు మాస్టర్ గారు కొద్దిగా తెలుగుగా ఉపయోగించి కలుపుతాడు, కలిపి చెప్తాడు. ఇది కలపగానే ఉండేటువంటి ఒకే రకమైనటువంటి టెక్స్ట్. సహజంగా ఈ 2 ఆదివారాల్లో ఏం చేస్తామంటే 2 పాఠాలు లేదంటే 3 పాఠాలని మనం కలిపి చెప్తాం. అలా కాకుండా కలపకుండానే వచ్చేటువంటి పాఠాలు కొన్ని వస్తాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ రోజు వరకు ఈ వాక్యాన్ని మనం శ్రద్ధతో వెళ్తాం. బట్ ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి పాఠ్య భాగాలు. మేబీ కొద్దిగా టైం ఎక్సీడ్ అవ్వచ్చు. ప్లీజ్ బేర్ ఎక్కువ గంటన్నర చెప్పను, భయపడదు. గంటన్నర చెప్పాలని మీ దినాన్ని చెప్పేవాడు కూడా రాకేసి. కాబట్టి నో ప్రాబ్లం, నాట్ మై మోస్ట్. దేవుడి చెప్పినే దేవుడే మాట్లాడతాడు. నాకు చాలా ఇష్టమైన టెక్స్ట్లో ఈ 2 టెక్స్టులు మరి ముఖ్యంగా సహజంగా ఇవి ఆల్మోస్ట్ 6 సంవత్సరాల తర్వాత మరలా 6 అంటే 36 సంవత్సరాలు కనుక మళ్ళీ ఈ టెక్స్ట్ మళ్ళీ రాదు. ఈ 2 కలిపి అంటే ఏబిసిడి జనరల్ సిరీస్, ప్రజెంట్ సిరీస్ కలిపి 6. ఈ 6లో కానీ ఈ పాఠం మళ్ళీ ఇంకొక 6 సార్లు రిపీట్ అయినా వచ్చింది. అంటే 36 సంవత్సరాల తర్వాత వచ్చింది. మేబీ ఉండకపోవచ్చు మనం, నేను మరి ముఖ్యంగా. కాబట్టి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ టెక్స్ట్ని విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ ప్రేయర్ఫుల్లీ. మొదటిది తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి ప్రారంభమయ్యేటువంటి వాక్యం. సహోదరులారా, ఆ కాలమును గూర్చి ఆ సమయంలో గూర్చి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చునో అలాగే ప్రభు దినం వచ్చునని మీకు బాగుగా తెలియదు. ప్రభు దినాన్ని గురించి చాలా మంది చెప్పారు ప్రియమైన దేవుని బిడ్డ. అది కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. ప్రభు దినం ఏ విధంగా ఉంటుంది, ప్రభు దినం ఎప్పుడు వస్తుంది. చాలా మంది మనం భారతదేశంలో ఉంటాం కాబట్టి
మన భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి భారతదేశంలో ప్రభు దినం గురించి కానీ లేదంటే దేవుని గురించి కానీ చాలా మంది మునులు ఋషులు తపస్సులు చేసేవాళ్ళు లేదంటే దేవుని వాక్యం గురించి ఎక్కువ ఇది చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భారతీయ సాంప్రదాయంలో దేవుని తెలుసుకోవటం ఎలాగా, ఆధ్యాత్మిక చింతనలో దేవునితో పోలి నడుచుకోవటం ఎలాగని చాలా మంది చెప్పారు. దాంతో పాటు బైబిల్ గ్రంథంలో దానికంటే చక్కగానే వివరించారు. ప్రియమైన దేవుని ప్రభు దినం ఏ విధంగా ఉంటుంది. పోయినసారి నేను చెప్పాను మొత్తం 7 సార్లు పరలోక రాజ్యం ఈ విధంగా ఉంది, ఈ విధంగా ఈ రోజు కూడా పరలోక రాజ్యం ఈ విధంగా ఉందని ఈ రోజు కూడా ఉంది. దానికి ముందుగా పరలోక రాజ్యానికి ముందు అసలు ప్రభు దినం ఎలాగా ఉంటుంది, లేదంటే ప్రభు వచ్చే దినం ఏది, ప్రభు వచ్చే దినం ఎలాగా మీరు దాన్ని ప్రభు వచ్చే దినాన్ని గుర్తించాలి. బైబిల్లో రాసింది ఆయన ఆకాశ మండలంలో ఇదిగో దూతలతోనూ ప్రధాన దూతలతోనూ మహాదూత శబ్దంతోనూ దిగి వచ్చుట మీరు చూస్తారు. మొదట ఇదిగో చనిపోయిన వాళ్ళు లేచి ఆయనతో పాటు వెళ్తాడు. ఆయన వాళ్ళు కొంతమంది వెంట పెట్టుకుంటారు, కొంతమంది ఇప్పుడు ఉన్న వాళ్ళు లేగుతారు. తర్వాత సజీవమై ఉండే మనం ఆయనతో పాటు వెళ్తాం. ఇది ప్రభు దినమా, లేదంటే ప్రభు వచ్చేది ప్రభు దినమా, ప్రభు ఏర్పాటు చేసింది ప్రభు దినమా? దీనికి కొద్దిగా ఫైటింగ్ థియాలజియన్స్ మధ్యలో కొద్దిగా వాక్ వివాదాలు ఉన్నాయి. అయినప్పటికీ మనం వాక్ వివాదాలు జోలికి పోకుండా ఏది బాగా అర్థమైతే అది తీసుకోవడమే సదరు భక్తుల యొక్క మంచి క్వాలిటీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సహోదరులారా, ఆ కాలములను గురించి ఆ సమయములను గురించి మీకు రాయనక్కరలేదు. ఆ సమయములను గురించి ప్లూరల్, నాట్ సింగులర్. ఆ సమయం అంటే పర్టికులర్ టైం, అదర్వైజ్ ఒక సమయం. ఆ సమయం అంటే సింగులర్. సహోదరులారా, ఆ కాలములను గురించి ఆ సమయములను గురించి మీకు రాయనక్కరలేదు. తెస్సలోనికైలకు రాస్తూ ఎవరైనా లెటర్ రాసేటప్పుడు నువ్వు బాగున్నావని నేను బాగానే అనుకున్నాను, అయినా నువ్వు బాగానే ఉంటావులే అంటే అలాంటప్పుడు అసలు బాగుంటావు అడగలేదు. అది ఇంటి దగ్గర పేజీ దగ్గర ఒక పేరాగ్రాఫ్ అంతా దానిగా పౌరులు కూడా రాస్తా, సహోదరులారా, ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు. తెస్సలోనికైలకు రాసిన 2 పత్రికల్లో ఈ తెస్సలోనిక సంఘం ఆ రోజుల్లోనే వెరీ సోఫిస్టికేటెడ్ పీపుల్, వెరీ ఎడ్యుకేటెడ్ పీపుల్. వీళ్ళు మత వాదంలో కొద్దిగా ముందు ఉండేటువంటి వాడు. అందుకే పౌలు పత్రికలన్నింటిలో తెస్సలోనికైలకు రాసిన పత్రికలోనే కొన్ని సజెషన్స్ తక్కువగా ఉంటాయి. మిగతా అన్నింటిలో భార్యలారా ఇలా ఉండండి, భర్తలారా ఇలా ఉండండి, పిల్లలారా ఇలా ఉండండి, సంఘస్థులారా ఇలా ఉండండి, అలా ఉండదు ఇలా ఉండదు అన్ని పౌలు రాస్తా ఉన్నారు. సజెషన్స్ కొన్ని తక్కువగా ఉండేది ఈ 2 లెటర్స్ లోని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలములను గురించి ఆ సమయములను గురించి మీకు రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగూ వచ్చునో అలాగునే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియదు. మీకు రాయనవసరం లేదంటే, ఎందుకు రాయనవసరం లేదంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఆ విషయాల గురించి తెలుసు. ఆ సమయాలను గురించి మీకు రాయనవసరం లేదు. సమయం అంటే ఎన్ని సమయాలంటే తెలియదు. ప్రభు వచ్చే సమయం ఒకటే అన్నారు కదా, ప్రభు వచ్చేది ఒకసారి వస్తా అన్నాడు. మరి ఆ సమయాలంటే 2 సార్లు అయింది, ఫ్లోరల్ అయింది. మేబీ 2 కంటే ఎక్కువ, సింగులర్ అంటే ఒకటి, ఫ్లోరల్ అంటే అది ఎన్నో కావచ్చు. తర్వాత మనం ఏమి సుఖాలైనా పెట్టుకోవచ్చు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమయములను గురించి మీకు రాయనక్కరలేదు. ఆ సమయాల్లో ఒక సమయాన్ని చెప్తాడు. ఆయా సమయాలు ఏ విధంగా అవుతాడంటే ఆయన ఆకాశ మండలం మీద ఇదిగో మేఘాల మీద వచ్చుతున్నాడు. మేఘాల మీద యేసు వచ్చుతున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, యేసు రాజుగా వస్తున్నాడు. సరే, ఎలా వస్తాడన్నాడు? మేఘాల మీద వస్తా ఉన్నాడు. ఒకసారి దూతలతో వస్తా ఉన్నాడు, ఇంకోసారి ఎలా ఉన్నాడు? దూతలతోనూ ప్రధాన దూత శబ్దంతో. మామూలు దూత సౌండే మనం గాబ్రియల్ వచ్చి ఇదిగో దయాప్రాప్తురాలని వెనకబడిపోయింది పాపం. మరి ఎవరు కొత్త వచ్చాడు, ఎంత గుర్తుంది? మామూలు దూత సౌండే మనమేం, అదే ప్రధాన దూత శబ్దంతోనూ మహా ఆర్భాటంతోనూ ఆయన వస్తాడు. అలాగే ఇప్పుడు కూడా వస్తాడు. ఆ కాలం గురించి మీకు రాయనక్కర్లేదు, మీకు తెలుసు కాబట్టి. ఆ కాలం ఏంటంటే ఆయన ఎలా వస్తాడంటే దొంగలాగా వస్తాడు. దొంగ దేని కొరకు వస్తాడు? దొంగ హాని చేయడానికి వస్తాడు. తను కానిది తీసుకొని వెళ్ళడానికి దొంగ వస్తాడు. సహజంగా దొంగతనం ఏంటి? తనకు కానిది తీసుకొని వెళ్ళడానికి దొంగ వస్తాడు. అయితే ప్రభువు కూడా అలాగే వస్తాడు. ఎందుకు అలాగా వస్తాడంటే తనదైనదే వ్యక్తి తెలిస్తే తీసుకోవాలిగా.
తనది సొత్తుని తీసుకోవాలి. అందుకని తెలియకుండా ఆ జాబులో రాత్రి కూడా ఇప్పుడు వస్తాడు. ప్రభువు కూడా అలాగే వస్తాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు చింతించకండి. కాబట్టి ప్రభువు వస్తున్నాడు. కాబట్టి ఇందులో ఉన్న సారాంశం అంటే ఏంటంటే మీరు చింతించకుండా, లేదంటే నిరీక్షణ కలిగి ఉండండి. ప్రభువు ఎలా వస్తాడు? మన బైబిల్లో చెప్పారు కదా, దొంగ వలె వస్తాడు. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వలె అకస్మాత్తుగా వస్తాడు. ఆ సమయం మాత్రం రావడం సర్టెన్. అందులో మాత్రం ఎటువంటి తిరుగు లేదు. ఆయన రావడం ఖాయం. అయితే ఏ సమయంలో వస్తాడో, ఎలా వస్తాడో అనేది కొద్దిగా తర్జన భర్జన. అయితే బైబిల్లో క్లియర్ గా ఉంది. ఆయన దొంగ వలె వస్తాడు, లేదంటే మేఘాల మీద వస్తాడు, ఆర్భాటంతో వస్తాడు, ప్రధాన దూతలతో వస్తాడు. ఇదిగో లేదంటే మనకు ముందైనటువంటి ఎవరు పెట్టుకుని వస్తాడు. మనల్ని తీసుకువెళ్ళడం మాత్రం ఖాయమైనటువంటి విషయం. అయితే మీరు ఆయన వచ్చే సమయానికి జాగ్రత్తగా ఉండండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్రీక్ లో 2 పదాలు ఉన్నాయి. టైం అనే దానికి 2 పదాలు వాడాడు. ఈ యొక్క 2 words for time in Greek. ఆ 2 పదాలు, ఒకటి కెరానోస్, ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేయాలంటే కెరానోస్, CHRONOS. కెరానోస్ మీన్స్ chronological time, chronological time, otherwise clock time, chronological time, clock time, లేదంటే దినసరి సమయం. మామూలుగా ప్రతిరోజు మనం 9కి లేవాలంటే, 9కి ఆఫీస్కి వెళ్ళాలంటే, 7లాగా నవవధువులాగా మీరు సిద్ధపడి ఉన్నాడు. పెళ్లి కొడుకు రాబోతా ఉన్నాడు. ఎప్పుడు పెళ్లి కొడుకు వస్తాడని బోర్డు మోగగానే, గంట కొట్టగానే అప్పుడు పెళ్లి కూతురు ఆ పెళ్లి కొడుకుతో పాటు వెళ్ళిపోతుంది. పెళ్లి కొడుకు చెప్పండి, పెళ్లి కొడుకు క్రీస్తు. ఒక మాస్కులు ఉన్నాయా? మర్చిపోయాను. అంతే నిజాలు కనపడతాను. అన్న చెప్తానే ఉంది కానీ పెళ్లి కుమార్తె సంఘం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వస్తాడు. ఆ సమయం అనగా కైరోస్ అనగా ఆ స్పెషల్ సమయంలో ప్రత్యేకమైనటువంటి సమయం వస్తుంది. ప్రభు దినాన్ని గురించి చాలా సార్లు రాయబడి ఉంది. ప్రభు దినం ఎలాగా ఉంటుందంటే ఆల్మోస్ట్ ఇట్ వాజ్ రిటన్ అబౌట్ వ్రాత్. కొన్నిసార్లు అది ఆల్మోస్ట్ చెప్పిన ఎక్కువ పర్యాయాల్లో ప్రభు దినం రాత్రి చూపిస్తా ఉంటుంది. ఆయన వస్తాడు. ఎలా వస్తాడంటే పలానా పరాలతో, అగ్నితో, పిడుగులతో, ఇది రకరకాలుగా కొట్టిస్తూ ఉంటారు. ఆయన వచ్చేటప్పుడు చాలా సార్లు ఇదిగా ఉంటుంది. ఆ వచ్చే సమయంలో చాలా సార్లు రాయబడింది. ఐజయా 13:69, ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం, యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, తర్వాత ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 18-20 వచనాలు, ఓబద్యా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం, మలాకి 4:5. ఇవన్నీ నేను వసనే పుస్తకాల్లో ఉన్నటువంటి రెఫరెన్స్లు చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత దినంలాగా అది వస్తుంది. దట్ ఈస్ ది పర్టిక్యులర్ టైం. ఆ సమయాన్ని గురించి మీకు చెప్పనవసరం లేదు. ఎందుకనగా సంఘమైనటువంటి మీరు చాలా సిద్ధపడి ఉన్నారు. కాబట్టి ఇదిగో మీకు ఆ సమయాన్ని గురించి చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇదిగో చాలా మంది అనుకుంటారు సంఘమైన మీకైతే ప్రభు దినం తెలుసు, కానీ లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొని చూడగా ప్రభువు వారు వస్తాడు. గర్భిణీ స్త్రీకి ప్రథమ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తప్పించును కనుక వారు ఎంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చినప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. ఈ పాటను వదిలేస్తే ఆ పైన ఉన్నది ప్రభువు దినం ఎలాగా వస్తుందంటే, ప్రభువు దినము ఇలాగా నెమ్మదిగా ఉంది, ఏమీ పర్వాలేదులే అని అనుకుంటూ ఉండగా, లేదంటే జనాలందరూ కూడా, లేదంటే విశ్వసింపని వారు, విశ్వాసులు కాని వారు నెమ్మదిగా ఉంది, అప్పుడే ఏం ప్రయోజనం, ఇప్పుడే వెళ్ళనవసరం లేదులే, నా వయసు చిన్నదేగా, లేదంటే బాధ్యత మనకంటే చిన్నదేగా, లేదంటే ఇంకా 2వ సర్వీస్ ఉందిగా, ఇంగ్లీష్ సర్వీస్ ఉందిగా, ఈ ఆదివారం కాబట్టి వచ్చే ఆదివారం, లేదంటే వచ్చే మొదటి ఆదివారం, లేదంటే 6 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి అప్పుడు వెళ్దామని అనుకుంటే లోకులు నెమ్మదిగా ఉంది, ఉగ్రత ఏమీ లేదు, భయమేమీ లేదు అనుకుంటుండగా ప్రభువు దినము వచ్చును. ఇదిగో ఏం పర్వాలేదుగా, మనం బాగానే ఉన్నాగా, అప్పుడే రక్షింపబడి ఏం చేయాలబ్బా, మనం రిటైర్ అయినా వెళ్దామని చెప్పి అప్పుడు దాకా లెటర్ చదివే సాటర్డే ఫ్లిప్పింగో లేదా డౌటింగో ఏదో చెప్పుకుంటా ఉంటాడు. ఎప్పుడైతే కొత్త మాటలు వచ్చింది కదా, ఇంగ్లీష్ కాదు అది, ఇంగ్లీష్ కాదు, నేను లెటర్ తీసుకుంటే అది ఇంగ్లీష్ కాదు, ఇంగ్లీష్ ఏదేదో చెప్పుకుంటా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక ఆయన ఈ కథ మీకు చెప్పాను, అయినా చెప్తాను ప్రభు. ఒక ఆయన రోజు అక్కడ అరుగు మీద కూర్చో ఉంటాడు, పాది గారు అట్టే వెళ్తా ఉంటాడు రోజు. ఆయన దాటారు చర్చి, ఏమయ్యా యాకోబు చర్చికి రావాలి అంటే వస్తున్నాడు 10 మంది గారు, మీరు సరే
మళ్ళీ నెక్స్ట్ వారం యాకోబు చర్చికి రావాలంటే వదలలే గారు, మీ వదల ముందు నేను వస్తాను. మళ్ళా కూడా యాకోబు చర్చికి రావట్లేదంటే ఆ మైక్ ఏర్పడుతున్నాయి సార్ మీకు. సరే యాకోబు మళ్ళీ 4వ వారం మళ్ళీ 5వ వారం పిలుతా ఉంటే అంటుంది. ఏం సార్ కొత్తగా ఉంది, వస్తామే కొంతకాలం అయినాక అప్పుడే సమయం మించిపోయింది. నేనేమన్నా పోతున్నానా, మీరేమన్నా పోతున్నారు, ఇద్దరు ఏమంటున్నాను కదా, వస్తాం నేను ఏదో ఒక రోజు వస్తాను పదండి. సరే ఒక రోజు పాదిరి గారి దగ్గరికి వచ్చాడు చర్చిలో. అప్పుడు పాదిరి గారి గుడిలో మళ్ళీ పైకి ఏంట్రా వీడు వచ్చాడు, అసలు ఎడ్యుకేషన్ మాస్టరు, నేను 2 సంవత్సరాల నుంచి పిలుస్తుంటే ఒకసారి కూడా రాలేదు, ఇప్పుడు వచ్చాడు ఏంట్రా అనుకున్నాడు. పాదిరి గారు నాకు ఒక కళ వచ్చిందంట. వెరీ గుడ్, ఏమైంది, మీరు చచ్చిపోయారు కళ, మంచిది. తర్వాత ఏమైందంటే మన చర్చిలో పలానా వెరీ గుడ్. తర్వాత అలా నేను కూడా చచ్చిపోయింది పాదిరి గారు. ఓహో చెప్పట్టు నేను చచ్చిపోయి వస్తా ఉన్నానండి, మీ దగ్గరేమో 3 కిరీటాలు ఉన్నాయి, ఆ డీకన్ తల మీదేమో 5 కిరీటాలు ఉన్నాయి, పలానా ఇదిగో ఇక్కడ మా పెద్ద దగ్గర 6 కిరీటాలు ఉన్నాయి, ఇంకొక ఆమెకి 10 కిరీటాలు ఉన్నాయి, మీరందరూ ఆడ తిరుగుతూ ఉన్నారండి. మీరందరూ ఆడ తిరుగుతూ ఉంటే మరి తర్వాత ఏం చెప్పండి యాకోబు గారు. నేను లోపలికి రాబోయినా కూడా నేను కొట్టుకున్నాడండి. ఏం ముట్టుకున్నాడు అన్నాడు. ఏం ముట్టుకుని ఏమన్నాడంటే, నువ్వు ఆ పాత్ర గారికి తీసినప్పుడు సమయం ఇంకా ఉంది కదా, ఆ ప్రభువు వారు దొంగ వల్ల ఉంటాడో లేదండి, సమయం ఉంది కదా, లోపులు నెమ్మదిగా ఉన్నది అనుకుని చూడగా. అందుకే రాజు నేను సమయం ఉందిగా మైక్లో ఏర్పడుతుందిగా, 7 నుంచి చెప్తానన్నాను కదా, 7 నుంచి చూడు ఆ టాగా అవసరం లేదని పెట్టాడు. ఎట్లంటే మీకు మంచం మీద కింద కూడా తగ్గించుకుని వచ్చిన బాధ్యత గారి కళ అయిపోయింది. దీనైనా దేవుని బిడ్డలారా, లోకులు నెమ్మదిగా ఉంది అనుకుని చూడగా ప్రభువు దినము వచ్చును. ప్రభువు దినము వచ్చేసరికి ఎవరైతే ఆ యొక్క పెండి వస్త్రాలు వేసుకుంటారో, ఎవరైతే విశ్వాసం అనే కవచాన్ని కట్టుకుని ఉంటారో, ఎవరైతే నడుముకి ఇదిగో గొప్ప నిరీక్షణ అనేటువంటి ఆ దట్టి పెట్టుకుని ఉంటారో వాళ్ళు ఎన్ని ప్రభువుతో వెళ్ళిపోతారు. నెక్స్ట్ టైం ద డోర్స్ విల్ బి షట్. వెంటనే తలుపులు వేయబడతాయి. ఎంతసేపు కొట్టినా ప్రభు వారు గట్టి మాట్లాడారు, అక్రమం చేయవాళ్ళారా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభు దినము ఏ విధంగా ఉందో ఆ సమయాన్ని గురించి, ఆ కాలాన్ని గురించి మీకు చెప్పనవసరం లేదు. కానీ ప్రభు దినము వస్తుంది. అయితే సహోదరులారా, ఆ దినము దొంగలాగా మీ మీదకి రావడానికి మీరు చీకటిలో ఉన్నవారు కాదు. ఎందుకంటే మీరు పరిశుద్ధ రాత్రి భోజనం ద్వారా, లేదంటే పరిశుద్ధ బాప్టిజం ద్వారా రక్షింపబడినటువంటి వారు, సిలువ రక్తము సిలువ రుధిరధారణ చేత కొనబడినటువంటి వారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి దొంగ వలే వచ్చేటువంటి పరిస్థితి మీ మీద పడదు. నానా ఇదిగో మీరు మెలకువగా ఉన్నారు, ఇతరులను కూడా మెలకువగా ఉంచండి. ఆ సమయాన్ని గురించి మీకు రాయనవసరం లేదు. ఆ సమయం ఎప్పుడు వస్తుందని పెద్ద చర్చల మధ్యన ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో మంది చెప్పారు. ఆ టయాన్ని గురించి చాలా మంది చెప్పారు. మీరందరికీ మేబీ తెలిసిన ఆయన, ఒక ఆయన కీర్తి శాతం 110 సంవత్సరానికి చెందిన ఆయన, పేరు చెప్పి మీ అందరికీ తెలుస్తుంది, నేను తర్వాత చెప్తాను. ఒక వ్యక్తి అన్నాడు, చివరి దినాలు మన తలపై ఉన్నాయి అన్నాడు. చివరి దినాలు మన తలపైన ఉన్నాయి. లాటిన్ లో చెప్పిన మాట, చివరి దినాలు మన తలపై ఉన్నాయి. చెప్పిన ఆయన ఎవరు? 110లో మంచి ఎడ్యుకేషనిస్ట్ ఏదో పనిచేసి ఉంటారా, ఇగ్నేషియస్. సో ఇగ్నేషియస్ చెప్పినటువంటి మాట ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా. తర్వాత కాలంలో హిప్పోక్రటస్ అనే ఒక ఆయన వచ్చాడు. ఈయన కూడా గ్రీక్ ఫిలాసఫీ. 236 AD కల్లా మొత్తం ప్రపంచం అంతా నాశనం అయిపోయింది, ప్రభు దినం వచ్చింది అన్నాడు. తర్వాత 1500 సంవత్సరంలో మన పితామహుడు మార్టిన్ లూథర్ వచ్చాడు. ఎవరైనా మార్టిన్ లూథర్ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే, ప్రభు దినం తెల్లని గుర్రంలాగా పరిగెత్తుకుంటా వస్తుంది, బీ రెడీ టు రైడ్ అని అన్నాడు. ఆయన కూడా ఆ తెల్ల గుర్రం మీద ఎక్కి స్వారీ చేయడానికి సిద్ధంగా ఉందన్నాడు. నలుగురు ఇంకా రాదు. తర్వాత బిబ్లికల్ ప్రాఫెసీ అనే ఒక పుస్తకాన్ని రాసినటువంటి క్రిస్టోఫర్ కొలంబస్ మనందరికీ చాలా మందికి తెలుసు. ఈ బిబ్లికల్ ప్రాఫెసీ అనే పుస్తకంలో ఆయన ఇదిగో 1656 మార్చి 16 కల్లా ఇదిగో ప్రపంచం అంతా అంతమైపోయింది అన్నాడు. 1656 పోయింది, ఇప్పుడు 2020 వచ్చింది. ఇంకా వాళ్ళ మనం త్వర రోజుగా ప్రశాంతంగానే ఉన్నాం. తర్వాత 1800 సంవత్సరాల కల్లా విలియం మిల్లర్ అనే ఆయన తారీఖు, డేటు, టైము, సెకండ్తో సహా చెప్పాడు. విలియం మిల్లర్ 1800లో, అది కూడా రాలా. ప్రభు దినం ఎలా వచ్చింది? దొంగలాగా మనం లేచి నుంచుంటే దొంగ మన ముందుకు వస్తాడా? రా
మన ముందుకు వచ్చి చూడాలని వస్తాడా? రాడు. ఇదిగో లోకులు నెమ్మదిగా ఉంది అనుకుంటా ఉండగా ప్రభు దినం వస్తుంది. అంటే సిద్ధపాటు లేనప్పుడు ప్రభు దినం వస్తుంది. కానీ మీరు సిద్ధపాటు కలిగిన వారు కాబట్టి, మీరు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీకు ఎటువంటి భయం లేదు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీద పోచుటకు మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరు వెలుగు సంబంధులు అయినటువంటి వారు, మీరు వెలుగులో నడిచేటువంటి వారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించుని. యోహాను సువార్త 12వ అధ్యాయం 35-36 వచనాలు, మీరు వెలుగు సంబంధులు అన్నట్టు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచండి. కాబట్టి మీరు వెలుగు సంబంధులు కాన ఆ దినము మిమ్మలను ఏ మాత్రము చేయదు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చినప్పుడు మీరు చీకట్లో ఉన్నవారు కాదు, మీరు వెలుగు సంబంధులు కాబట్టి అది మిమ్మల్ని ఏమీ చేయదు. మనం రాత్రి వారం కాము, చీకటి వారం కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తుము కాక ఉండును. నిద్రపోయేవారు రాత్రి వేళ నిద్రపోయేవారు, మత్తుగా ఉండేవారు రకరకాలుగా ఉన్నారు. ఆ మాటలన్నీ కూడా అంటే మనం చీకటి వారం రాత్రి వారం నిద్రపోవాలంటే మనమేం మామూలుగా కంబైన్ స్టడీస్ లో నిద్రపోకుండా చదువుతామని కాదు. మనం నిద్రపోము అంటే మెలుగుగా ఉన్నటువంటి వారు. మనం చాలా మంది చూస్తాం, మనం 3 సార్లు కొట్టా కానీ ఒకసారి మాట్లాడు. కొంతమంది ఇలా చూడగానే హలో అంటారు. మన నా నాన్నని చెప్పలేదు, నేను ఇలా చూడగానే అన్నాను, నేనేం అడిగేవాడు కాదు, కొట్టాలా అనేవాడు. కొంతమంది 10 సార్లు కొట్టినా మనము నిద్రపోము, లేదంటే మత్తులు కాక అంటే మత్తులు కాక నిద్రపోయేవారు కాదంటే you are sharp enough to encounter the Lord Jesus Christ on that Kairos. పర్టికులర్ గా ఆ రోజున ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పడం కొరకు చెప్తా ఉన్నాడు. ఇంకా రకరకాలు చెప్తారు. మనం మత్తులు కాదు, చాలా మంది మత్తులు నాట్ టాక్సికేషన్ అదర్వైజ్ లిక్కర్ అవి కావు. మత్తులు అంటే కొంతమంది చదువు మత్తు, కొంతమందికి వాక్యం మత్తు, కొంతమందికి రకరకాల మత్తు. వాళ్ళు ఆ పనిలో ఉంటారు, అంటే ఆ సమయానికి విలువ ఇవ్వకుండా ఆ పని మీద ఉంటారు. వాళ్ళకి కొంతమంది రాజకీయం, కొంతమంది ఉందా హోదా, కొంతమంది అందం, బట్టలు రకరకాల ప్రపంచంలో ఇక అన్ని రకాలు ఉంటాయి. ప్రతి మనిషి యూనిక్ అందాగా అలాగా ఉంటారు. అలాగా కాకుండా మనం అందరం కూడా కలిసి ఎలర్ట్గా ఉన్నాము. రెవల్యూషన్ 16:15, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, విచ్ మీన్స్ వితౌట్ యువర్ ఇన్విటేషన్. లేదంటే మీరు ఆహ్వానించని సమయంలో నేను వస్తాను. మీరు ఆహ్వానించకపోయినా ఆహ్వానించిన ఒక సమయంలో నేను వస్తాను. ఆ సమయం వరకు ఉన్నవారు ధన్యులు. ఆ సమయంలో ఇదిగో ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నవారు ధన్యులు. మనకు ముందు వెళ్ళేవారు ఉన్నారు, మన పూర్వీకులు చనిపోయారు ప్రభు దినం రాకముందే. అందుకే అన్నాడు, నేను వచ్చేటప్పుడు అన్ని వెంబడి పెట్టుకొని వస్తా. అది కూడా ఒక రకమైనటువంటి సాక్షి. నేను వాడిని తీసుకొని వస్తా అంటే ఆడ అలాంటి వెళ్ళిపోయారు. నేను వాళ్ళతో వస్తా, వాళ్ళని తీసుకొని వస్తా, ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకుంటారు. తర్వాత ముగ్గురు బతుకున్న వాళ్ళందరినీ కలిపి విశ్వాసాన్ని వెంట పెట్టుకుని వెళతా. ఇది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇదిగో దొంగలాగా వస్తా ఉన్నాడు. ఎందుకంటే సంఘము ఎలర్ట్గా ఉందా లేదా, లేదంటే సంఘము సిద్ధపడి ఉందా లేదా, సంఘం దేలాగా ఏ విధంగా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం, అయితే దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఇదిగో ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆ కృపావరం ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము కాగా సంఘం అంతా కూడా దేవుని ఎదుర్కొనడానికి సిద్ధపడి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌరులు కానీ, ప్రభువారు కానీ, లేదంటే అపోస్తులు కానీ, లేదంటే ముందు ఉన్నటువంటి భక్తులు కానీ, సెయింట్స్ కానీ ఎవరు కూడా మీ పనులు వదిలేసి ప్రభు గురించి తపస్సు చేయమని చెప్పాలి. లేదంటే మీ పనులు వదిలేసి, లేదంటే మీరు ఏం చేయకుండా అలాగే ఉండి ప్రభు దినం కొరకు ఏదేదో చెప్పని చెప్పాలి. మీ పనులు మీరు చేసుకోండి, మీ యొక్క జీవిత విధానం మీరు జీవించండి. దేవుడు మీకు ఏ తలాంతి ఇచ్చాడో ఆ తలాంతిని వాడి ఇతరుల కొరకు, మీ కొరకు, మీ ఫ్యామిలీ వెల్ఫేర్ కొరకు, సొసైటీ వెల్ఫేర్ కొరకు, దేశ అభివృద్ధి కొరకు మీ యొక్క తలాంతిని వాడండి. దానితో పాటు సిద్ధ మనస్కులై ఉండండి, సిద్ధంగా ఉండండి. బీ రెడీ, అదర్వైజ్ బీ షార్ప్. మీరు చాలా షార్ప్ గా ఉండాలి. విశ్వాసం నందును, నిరీక్షణ యందును మీరు షార్ప్ గా ఉండాలి. మీలో నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ లేకపోతే రావట్లేదు. చాలా మంది నిరీక్షణ ఉండదు. నిరీక్షణ లేకుండా కొంతకాలం చూస్తారు, వదిలేస్తారు. కొంత పని సగం చేస్తారు, వదిలేస్తారు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు
మీరు దుఃఖపడకుండా ఉన్నట్లు నేను ఈ సంగతి మీకు చెప్తున్నా. పౌలు చెప్పిన మాట ఏంటంటే, ఇతరులాగా నిరీక్షణ లేనిలాగా మీరు ఉండదు. మీరు నిరీక్షణ కలిగిన వారిగా ఉండాలి. ఆ నిరీక్షణ ప్రసాదించేటువంటి వరాన్ని పొందుకునే వారిగా ఉండాలి. అంతేగాని సగం చేసి వదిలేదు, అసలు ఇది నాకు రాదని మొదలు పెట్టడం చాలాసార్లు చెప్తాను కదా. ఆరంభం నీచమానవుడు అవిజ్ఞాయాసాపుడు పని చేయకముందే ఆయాస వచ్చింది. అర్థం ఏడే కూర్చుంటా, అలా నేను నడవలేను, ఏడే కూర్చుంటాను. కొంతమంది ఆరా కలిసి వదిలేస్తారు. ఆరంభించి అంతమంది మధ్య పరిచయం మధ్య కొంతమంది తీరులు ఉంటారు. ఆరంభించి అంతమంది వెళ్తారు. సంఘం కూడా ఆరంభించిన పని లేదంటే మన పూర్వీకులు మనకు నేర్పినటువంటి భక్తి, విశ్వాసం, శ్రద్ధ, దేవుని మీద ప్రేమ, ఇదిగో వినయం, విధేయత మన యొక్క అంతం వరకు ఉండాలి. సంఘంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి కూడా అంతం వరకు ఆ యొక్క నిరీక్షణను కొనసాగించాలి. అలాగా నిరీక్షణ కొనసాగించిన వాడే ఇదిగో దేవుని రాజ్యానికి అర్హుడు. ఆ యొక్క అంతం వరకు సహించిన వాడే ఇదిగో ఆ యొక్క పరలోక గుంపులో ఉంటాడు. కాగా నిరీక్షణ కలిగి ఉండాలి. సంఘం అంతా కూడా నిరీక్షణ కలిగి ఉండాలి అని చెప్తున్నట్టు దేవుని బిడ్డలారా, అదే మాటని స్వార్థ పాఠ్య భాగంలో కూడా చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 వచనాలు. మత్తయి సువార్త 25వ అధ్యాయం 1-13 వచనాలు. దేవుని రాజ్యము ఈ విధంగా ఉన్నది అనేటువంటి మాటకి దేవుని బిడ్డలారా, అప్పుడు మత్తయి సువార్త మత్తయి రాసిన సువార్త 25వ అధ్యాయం 1-13 వచనాలు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యలను పోలి ఉంది. పరలోక రాజ్యం ఎలా ఉంది? 10 మంది ఆడవాళ్ళు పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి అలా దివిటీలు వెలిగించుకొని పట్టుకున్న వాళ్ళలాగా ఉంది పరలోక రాజ్యం. నేను నా స్టేటస్ ఉదయం బొమ్మ కూడా పెట్టాను. కొంతమంది చూసారు, చాలా మంది చూశారు. చాలా మంది బాబు రాసుకుంటారు ఆ పెయింటింగ్. 10 మంది వాళ్ళ కారణాలు వెలిగించుకొని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి ఉన్న కారణికులను పోలి ఉంది. ఇంకా పరలోక రాజ్యం చెప్పాను, పోయిన వారం కూడా చెప్పారు. పరలోక రాజ్యాన్ని గురించి ఏ విధంగా ఉంది? పరలోక రాజ్యం ఆవగిందని పోలి ఉంది. పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధననిధిని పోలి ఉంది. పరలోక రాజ్యం వర్తకుడు కనుగొన్న మంచి ముత్యాన్ని పోలి ఉంది. పరలోక రాజ్యం ఎలా ఉంది? పులిసిన పిండిలాగా ఉంది. పరలోక రాజ్యం ఎలా ఉంది? భూమిలో విత్తనాలు చల్లి మొదలుకుంటూ ఉండగా తెలియని రీతిగా మొదలెత్తినట్టు ఉంది. పరలోక రాజ్యం ఎలా ఉంది? సముద్రంలో పడవేసి నానా విధాల చేపలతో నిండిన వలని పోలి ఉంది. పరలోక రాజ్యం ఎలా ఉందంటే తమ దివిటీలను వెలిగించుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. దిస్ ఇస్ ది స్టోరీ. ఈ షార్ట్ స్టోరీలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు నిరీక్షణ గురించే చెప్పదలుచుకున్నాడు. అదర్వైజ్ ఈ పేషెన్స్ గురించి చెప్పదలుచుకున్నాడు. దానితో పాటు పేషెన్స్ అంటేనే శ్రద్ధ, సహనం, సహనంతో పాటు శ్రద్ధ, శ్రద్ధతో పాటు తెలుగులోనే ఇంగ్లీష్ చెప్తున్నారు ఆసక్తే సహనంలో కలిసి ఉంటుంది. ఆసక్తి లేని వాడికి సహనం ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తి, దాని తర్వాత పని మీద గౌరవం, పని మీద నమ్మకం, పని మీద విశ్వాసం, పని మీద విధేయత. పని అంటే ఇష్టం ఉండాలి. నాకేదో నెలకి ఇంత జీతం ఇస్తారు కాబట్టి నేను రావాలా, ఏదో వాసిపోయి ఎంగి చేసుకొని పిచ్చి జుట్టు చేసుకొని ఎలా కూర్చొని ఆడ ఏదేదో చేసిపోతే ఆస్తి లేదంటే ఈ మధ్యలో పనిచేసిన డాడీ గారు ఎవరన్నా పాస్టర్ గారు వచ్చి పక్కన కూర్చోడానికి క్యాసెట్ ఇది ఒకసారి వేసుకున్నాను పైకి ఇంకేంటే అంతమంది వద్దు. ఆయన రెండోసారి క్యాసెట్ వేసుకుంటుంది. ఎలా ఉంచుకోలేవా? క్యాసెట్ని ఇస్త్రీ చేసుకోలేవా? ఏం చేస్తున్నావు? ఇంట్లో వారంతా ఏం చేస్తా ఉన్నావు? ఏం చేస్తావు? 10 మంది ఆసక్తిలో ఉన్నాడు. అట్లా అసలు చచ్చిపోవడానికి కూడా అర్హుడు కాదు. ఆయన అంత కఠినమైన మాటలు మాట్లాడతారు. ఆసక్తి ప్రధానం. ప్రియమైన దేవుని బిడ్డారా, చాలా మంది అంటారు మీ కొడుకు రకానికి వెళ్తారు, ఏదో అట్లయి వాడి డబ్బులు అయితే ఏదో తెచ్చుకుని అడగదు. అర్థమైంది కదా సెలవు నీకు తెలియనప్పుడు వెళ్ళకుండా ఉండవాలి. అది నేను సింపుల్ గా చెప్తున్నాను. ఆసక్తి అనేది ప్రధానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన మధ్యలోనే చాలా మంది ఉంటారు, ఉన్నతంగా ఎదిగిపోతారు. ఒకటి ఇలాగే ఉంటాడు, దేవుడు మనం దీవించాడు. దేవుడు దీవించడం కాదు, వాడి ఆసక్తిని బట్టి దేవుడు దీవించాడు. వాడి చేసిన హార్డ్ వర్క్ బట్టి దేవుడు దీవించాడు. నువ్వేమో వేరే కూర్చొని ఆడు పెరుగుతున్నాడు, ఈ పెరుగుతున్నాడు అనుకుంటానే కానీ వీడేగా ఉంటాడు.
ఎందుకంటే ఏమి చేయక ఆసక్తి ఉండదు కాబట్టి అలాగే ఎక్కడ వేసిన వారిని అక్కడే ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువారు కూడా అదే చెప్తా ఉన్నాడు. 10 మంది దివిటీలు పట్టుకున్న ఇదిగో స్త్రీలని పోలి ఉంది పరలోక రాజ్యం అని చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహజంగా జూయిష్ వెడ్డింగ్స్ 3 రోజులు 5 రోజులు ఇలాగా ఆడ్ నెంబర్స్ లో జరిగాయి. 3, 5, 7, 9 వాళ్ళకున్న స్థితిని బట్టి జరిగాయి. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు పెళ్లి కుమారుడు ఒక చోట ఉండేవాడు, పెళ్లి కుమార్తె ఒక చోట ఉండేది. కొన్నిసార్లు ఏమయ్యేదంటే ఈ పెళ్లి కుమారుని తీసుకురావడానికి కానీ పెళ్లి కుమార్తెని తీసుకురావడానికి కానీ వాళ్ళ స్థితిని బట్టి మనకు పల్లెటూరులో బ్యాంక్ మేడం ఇప్పుడైతే కొద్దిగా వెడ్డింగ్ ప్లానర్స్ అయ్యి ఇంగ్లీష్ పదవి అయిపోయింది. ఇదివరకు బ్యాంక్ మేడం పెట్టుకుని పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి అందరినీ తీసుకొని వస్తారు. దానికి ఒక ప్రత్యేకమైన డ్రెస్, దానికి పసుపు అయ్యి చదువుకుంటా జాగ్రత్తగా తీసుకుని వస్తారు వాళ్ళ పరిస్థితిని బట్టి. అలాగే తీసుకురావడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘం ఈ 10 మంది కన్యకులని పోలి ఉన్నది. లేదంటే పరలోక రాజ్యం ఇదిగో 10 మంది కన్యకులని పోలి ఉంది. వాడు ఎందుకు ఏర్పాటు చేయబడ్డారంటే పెళ్లి కుమారుని తీసుకురావడానికి ఏర్పాటు చేయబడినటువంటి వారు. పరలోక రాజ్యం తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గల వారు తమ దివిటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయింది. సహజంగా వీళ్ళని సర్వెంట్ ప్రభు వారు నేనైతే తప్పుపాటు 5 బుద్ధి గలవాళ్ళు, బుద్ధి లేనివాడు. బుద్ధి లేనివాడంటే తిట్టు కాదు, బుద్ధి గలవాడంటే కోట కూడా కాదు. వాడికి బుద్ధి ఉంది, బుద్ధి లేదంటే అంటే వాడు బుద్ధిని వాడుతున్నాడు, ఇవి వాడలేదు. 10 మందిని పిలిచింది ఒక వ్యక్తే. 10 మందిని పిలిచింది 2 గంటల సమయాన్ని అనుకుందాం. 2 గంటల కూలికి వాళ్ళు పిలిచారు. 2 గంటలు మీరు మాతో పని చేస్తే ఇంత ఇస్తాం. సరే వెళ్ళారు. ఈ 2 గంటలు పని చేయడానికి 10 మంది వెళ్ళారు. 5 మొత్తం 10 మంది ఆ రోజు ఊరేని కాలుగా లాంటివి, దాంట్లో ఒక బౌల్ లాంటిది, ఆ బౌల్లో ఆయిల్ పోసి ఆయిల్ మీద విక్కెలిగిస్తారు. నాట్ లైక్ ల్యాంప్ లాగా కాదు, అంటే గాలి వస్తే ఆరిపోయే దీపాలు అంటే లేదంటే ఈ ల్యాంప్ లాగా కాదు, ఎప్పుడు ఆరిపోసి ఎప్పుడు వెలుగుతావా అని అలా కాదు. విక్ అనుకుంటా మనం ఏమంటాం ప్రమిదలు అనుకుంటాం, మేబీ జస్ట్ లైక్ ఆ ప్రమిదలు దాన్ని ఆ ఉడెన్ దాంట్లో పెట్టి ఇలాగ పట్టుకోవాలి. విచ్ మీన్స్ దాని ఆ ఉద్దేశం ఏంటంటే రాజు యొక్క ప్రాశస్యత, పెళ్లి కుమారునికి ఉన్నటువంటి గొప్పతనం. పెళ్లి కుమారునికి ఎంత గొప్పతనం ఉందంటే ఆ ఎదురు వెళ్ళినోడు కూడా దివిటీని జాగ్రత్త కొట్టుకోవాలి. అటు ఇటు ఉంటే నూనె ఎదుకోవాలి, దాన్ని జాగ్రత్త కొట్టుకోవాలి. అది ఎరుగుతా ఉండాలా, గాలికి ఏ డైరెక్షన్ లో ఉన్నారో చూసుకొని ఉండాలా. అంటే ప్రభువారి దగ్గరికి వచ్చే భక్తులు కూడా అంత టాలెంటెడ్ గా ఉండాలి. 10 మంది వెళ్ళారు. 10 మంది వెళ్ళారు. 10 మంది ముందు వెళ్ళారు. కాకపోతే 2 గంటలకే తీసుకెళ్ళారు. 5 వాళ్ళు ఇచ్చిన 2 గంటలకే 2 గంటలు పని చేయమని పిలిచారు. 2 గంటలు వెళ్ళారు. 2 గంటలు ఎదుర్కొని కూర్చున్నారు. రేసే రాదా అంటే ఆదేశం పడుతుంది అంతే, వాళ్ళని అయిపోయింది. కానీ కొంతమంది తెలివిగా ఏం చేశారంటే 5 వాళ్ళ యొక్క దివిటీలతో పాటు వాళ్ళు కొద్దిగా వాళ్ళ సిద్ధులలో నూనె తీసుకొని వెళ్ళారు. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వరుడు ప్రభువారు ఈ 10 మంది కన్యకులు సంఘం, 10 మంది కన్యకులు సంఘంలో సిద్ధపడిన వారు. సంఘాన్ని అంటే మీరు మళ్ళీ బాలికని ఏమంటే ట్రాన్స్ఫర్ చేయండి అంటారు, బుద్ధిగా కావాలి, బుద్ధి లేని అంటే. ఎందుకంటే అడగకుండా సంఘంలో సిద్ధపడని వారు ప్రియమైన దేవుని బిడ్డలారా, సిద్ధపడినటువంటి వారు, సిద్ధపడని వారు 2 బ్యాచ్లు ఉన్నారు. వాళ్ళ టైం అయిపోయింది. సిద్ధపడిన వారు అలాగే ఉన్నారు. సిద్ధపడిన వారు ప్రభువుతో వెళ్ళిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరలా చదివి వినిపిస్తాను. పెళ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుంది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతనిని ఎదుర్కొనరండి అని కేక వినబడేది. అప్పుడు ఆ కన్యకులందరూ లేచి తమ దివిటీలలో చక్కపరిచింది. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా కీడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకులు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కోడని చెప్పిరి.
వీళ్ళు మామూలుగా సమయం అయిపోయింది, వాళ్ళు తెచ్చుకున్న ప్రిపేర్ అయిపోయిన నూనె అయిపోయింది. ఎందుకంటే ప్రభు వారు ఆలస్యంగా వచ్చారు. పెళ్లి కుమారుడు కొద్దిగా ఆలస్యంగా వచ్చినందువల్ల వాళ్ళు ఏం చేశారు, ఆ దీపాల మీద ఆసక్తి లేక, చేసే పని మీద ఆసక్తి లేక వాటిని అట్లే ఎదుగుతూ ఉన్నారు. లేట్ అవుతుందని చెప్పారు కదా, వాటిని ఆపేసుకొని కూర్చుంటే పోయేది, అప్పుడు ఎగిరికుంటూ కూర్చుంటేది. మిగతా ఐదు ఏం చేశారు, వాటిని ఆపి జాగ్రత్తగా పెట్టుకున్నారు. ఆ వీక్కు మనం వచ్చాక వీక్ ఉంటుంది కదా, దాన్ని శుభ్రంగా ఒకసారి మనకి మళ్ళీ దాన్ని పెట్టుకుంటే ఆ బుడిని తీసి జాగ్రత్తగా పెట్టుకున్నారు. వీళ్ళు ఏం చేశారు, ఆ పని మీద ఆసక్తి లేనందువల్ల వెలుగుతానే వండించారు. 2 గంటలకి ఆ నూనె అయిపోయింది. 2 గంటల తర్వాత ఇప్పుడు విజిల్ మొదలైంది. ఆ గ్రేట్ విజిల్ అప్పుడు ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే వీళ్ళు లేచి ట్రై చేస్తా ఉన్నారు వాళ్ళ దీపాన్ని మరలా వెలిగించుకోవాలి. అది ఎలగట్లా. ఎలకపోతే పక్కన బుద్ధి గల వారిని అడిగారు, సిద్ధపడిన వారిని అడిగారు, కొద్దిగా నూనె మాకు కూడా ఇస్తారా అంటే అవి వాళ్ళు చాలా బుద్ధిగల సమాధానమే చెప్పారు. మీకు మాకు ఈ నూనె సరిపో, ఇన్ కేస్ మేము కనుక దీన్ని స్ప్లిట్ చేసి మిగితే అటు ఇటు కాకుండా 10 మంది బయటకు పోతాం, 10 మంది తోసేస్తారు. కాబట్టి మేము నీకు ఇవ్వం. ఎందుకు ఇవ్వడం కారణం కూడా చెప్పారు. ఈ నూనె మాకు మీకు సరిపోదు, సిద్ధపాటు ఇతరులకు సరిపోదు, ఎవరికి వాడే సిద్ధపడాలి. అర్థమైంది కదా? సిద్ధపాటు, దేవుని ఎదుర్కొనడానికి విశ్వాసం, దేవుని ఎదుర్కొనడానికి సిద్ధపాటు. భార్య పక్షాన భర్త, భర్త పక్షాన భార్య, ఇతర పక్షాన పిల్లలు, వాళ్ళ పక్షాన వాళ్ళ మొత్తాత నాయన మాసిస్తే మొదలదు. ఎవరికి వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి, ఎవరికి వాళ్ళే రక్షణ అనుభవంలోనికి రావాలా. ఈ స్థితిలో మీరు నూనె మీకు మాకు చాలదు కాన మీరు బయటికి వెళ్ళి కొనుక్కొని రండి. ఆల్రెడీ ఆయన వచ్చేసారు. మార్చ్ 1 మొదలైంది. ఇదిగో కౌంట్ డౌన్ మొదలైంది. ఆయన వచ్చేసారు. టపటపా ఐదుగురు అంటే తీసుకున్నారు, లోపలికి వెళ్ళిపోయారు. బుద్ధి లేని ఆ కన్యకులు మా డ్యూటీలు వాడిపోతున్నవి కనుక మీ నూనెలో కొద్దిగా మా డ్యూటీ వారిని అందుకు బుద్ధిగా కన్యలో మాకు మీకు ఇది చాలదేమో, మీరు అమ్మువారి ఎదురు పోయి కొనుక్కొని రండి చెప్పి వారు కనుగొతుండగా పెళ్లి కుమారుడు వచ్చారు. అప్పుడు సిద్ధపడిన వారు అతనితో కూడా పెళ్లి విందులోనికి పోయి అంతగా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యలు వచ్చి అయ్యో అయ్యో మాకు తలుపు తీయని అడగగా అతడు మేము నేను ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్తున్నాను, ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు కనుక మెలుగుగా ఉంది. ఇందాక పాట మరలా వచ్చింది. ఇదిగో ఆ దినమైనను ఆ గడియైనను మీకు తెలియదు కనుక మెలుగుగా ఉంది. నిద్రపోవద్దని అట్లా. ఇది మెలుగుగా ఉండడం అంటే బీ అటెంటివ్, బీ ప్రిపేర్డ్. మీరు అటెంటివ్ గా ఉండండి, సిద్ధపడి ఉండండి. ఎందుకంటే ఆ దినం యొక్క ఉగ్రత మీ మీద పడటానికి మీరు మామూలు వాడు కాదు, మీరు సిలువ రక్తం చేత కొనబడినటువంటి వారు, మీరు ప్రార్థనతో పుట్టిన వాళ్ళు, ప్రార్థనతో బ్రతికేటువంటి వాళ్ళు. కాబట్టి మీరు అటెంటివ్ గా ఉండండి. ఆ దినం మీకు రాత్రి మీ మీదకి రాదు కానా ఇదిగో మీరు సిద్ధపడి ఉండండి. ఈ యొక్క ఐదుగురు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో వాడికి తెలియలేదు. ఇదిగో వాళ్ళు వచ్చిన తర్వాత పేరు పేరుగా పిలిచేటువంటి దేవుడు మనందరికీ తెలిసినటువంటి దేవుడు. ఐదుగురు సిద్ధపడ్డారు, ఐదుగురు సిద్ధపడలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. 11వ అధ్యాయం 2వ వచనం. మీరు అన్ని విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారని మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. అదే కాదు, 2వ కొరింథీ 2 చదువు. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఇక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలెనని మిమ్మల్ని ప్రదానము చేసింది. అధ్యాయం 2వ వచనం. 2వ అధ్యాయం 11వ అధ్యాయం 2వ వచనం. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగాను ఒకడే పురుషుడికి
అనగా క్రీస్తుకు సమర్పించవలని మిమ్మల్ని ప్రదానం చేస్తుంది. కానీ ఇదిగో మీరు వేరే వేరే పనులు చేస్తా ఉన్నారు. ఈ మాట చెప్తా ఉంటే ఈ సిద్ధపడిన వారి గురించి ఈ కొరింథీ సంఘానికి రాస్తూ చెప్పినటువంటి మాట. అదేవిధంగా ప్రకటన గ్రంథం 14:4 కూడా ఈ మాటను మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుడు మనల్ని పేరు పెట్టి పిలిచినటువంటి దేవుడు. మనం ఏమై ఉన్నామో ఆయనకి తెలుసు. తాన ఇదిగో మనం సిద్ధపడి ఉండాలి. ఆయన ఇదిగో ఆదికాండం 18-19 ఇదిగో అబ్రహాము అతను నేను ఎరిగి ఉన్నాను. నిర్గమాకాండం 33:12 ఇదిగో మోషే నేను పేరు పెట్టి ఎరిగి ఉన్నాను. ప్రతి ఒక్కరిని సంఘంలో ఆయన పేరు పెట్టి ఆయన ఎరిగి ఉన్నాడు. అంటే ప్రతి ఒక్కరి మనస్తత్వం, ప్రతి ఒక్కరి యొక్క క్యారెక్టర్, క్యాలిబర్, వాళ్ళకు ఉన్నటువంటి అన్ని విషయాలు దేవునికి తెలుసు. కాగా ఇదిగో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు కలిగి ఉంటేనే ఇదిగో దేవుని యొక్క రాజ్యంలో మనం అడుగు పెట్టగలం. ప్రియమైన దేవుని కాగా ఇదిగో మనం ఎల్ల సమయాల్లో మనం సిద్ధంగా ఉండాలి. తీర్పు రాసిన వారితో మాటలు 2:11-13 ఏలయనగా సమస్తము మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనం భక్తిహీనతను ఎవరో ఒక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి ఈ శుభప్రదమైనటువంటి నిరీక్షణ నిమిత్తము యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు. అక్కడ వాడబడిన మాట ఎదురు చూచు స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెను. ఎవరైతే స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో ఇదిగో బ్రతుకుతూ ఎదురు చూస్తూ ఉంటారో వాళ్ళు బుద్ధి కలిగినటువంటి వారు. మిగతా వారు బుద్ధి లేనటువంటి వారు అంటే అదేమి కదా తిప్పు ఏమీ కాదు. వారు బుద్ధి కలిగినటువంటి వారు. దేవుడి మాటలను ఎవరైతే గైకుంటారో, ఏ సంఘం అయితే గైకుంటుందో, సంఘంలో ఏ వ్యక్తి అయితే గైకుంటారో వారు బుద్ధి కలిగినటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విధంగా ఎదురు చూడాలి? ఇదిగో తలుపు వేయబడుతుంది కాబట్టి ఆయన గురించి ఏ విధంగా ఎదురు చూడాలి? నూనె కాదు ప్రధానం. కథలో ఉన్నటువంటి సారాంశం నూనె కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ యొక్క అటెంటివ్నెస్, వాళ్ళ యొక్క శ్రద్ధ. ఇదిగో మనల్ని ఒక ఆయన డబ్బులు ఇచ్చి పిలిపించాడు. ఆ డబ్బులకు తగ్గట్టుగా నేను పని చేయాలి. ఇదిగో మీ కోసం సిలువ రక్తం కాల్చాడు సంఘం కాబట్టి, ఇదిగో సంఘాన్ని గురించి ప్రభువారు చేశాడు కాబట్టి సంఘం ఏ విధంగా జీవించాలి అనేది ముఖ్యం. ఈ కథలో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పడతాం కదా, ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా ఎదుర్కోవడానికి చూశారు. ఇంకొక రాజు ఇంకొక రకంగా చూశారు. ఇంకొక జనం ఇంకొక రకంగా చూశారు. మన పూర్వీకులు ఇంకొక రకంగా చూశారు. కానీ ప్రభువు అక్కడ లేట్ అవటం వల్ల ప్రభువే వాళ్ళని ఆయన దగ్గరికి పిలుచుకున్నాడు. వాళ్ళు ఆడుతూనే ఉన్నారు. అయితే ఉన్న మనము ఇదో ఓ సంగమా సర్వంగమా తర్వాత మాట పరలోక రాజ్యపు ప్రతిబింబం. ఆ సంఘం అంటే పరలోక రాజ్యపు ప్రతిబింబం. ఇదిగో ఆయనే, ఇదిగో వరుడు, ఇక్కడ ఉన్నవారే వాళ్ళు. ఇదిగో మీరు నీతి ధరించి సిద్ధపడి ఉండాలి. కవి ఇంకా బాగా రాశారు. ఉత్త సిద్ధపాటు సరిపోదు. మీరు నీతితోను స్వస్థ బుద్ధితోను భయముతోను భక్తితోను ఎదురు చూచు. తీర్పుకు రాసిన మాటలో 2:11-13 ఇదిగో నీతితోను స్వస్థ బుద్ధితోను మీరు ఎదురు చూస్తూ ఉన్న ఎడల ఇదిగో మనం ఆయన దగ్గరికి వెళ్ళగలం. ఇదిగో తన కొరకు కనిపెట్టుకుని వారి ఎడల రక్షణ నిమిత్తం ఆయన వస్తాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9:28 తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తం ఆయన వస్తాడు. ఇదిగో సిద్ధపడిన వారితో పరలోక రాజ్యాన్ని కోల్చాడు. ఇదిగో నేను దొంగవలే వచ్చున్నాను. రెవల్యూషన్ 16:15. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే సిద్ధపడి ఉంటారో వాడు దేవుని దగ్గరికి వెళతారు. నో ఎస్కేప్. తలుపు వేయబడుతుంది. నో ఛాన్స్ ఆఫ్ ఫ్లయింగ్ అవుట్. మనం ఎలాగా ఎగిరి వెళ్ళలేము. అందుకుందో వారు చెప్పారు కదా, ఒక్క ఎగిసి వెళదామన్నా నీ వింగ్స్ పనిచేయి, నీ రెక్కలు అక్కడికి రావు. మొత్తం నీళ్ళు చేస్తే ఎలాగంటావు? ఏమన్నా పడవ కనపడిందంటే చక్ర నిర్మితమైన వాడ నీకు కనపడదు. ఖచ్చితంగా విశ్వాసము రక్షణ నిరీక్షణ ద్వారా లోపలికి వెళ్ళవలసిందే. కానీ ఎదురు దూకెళ్దామని చూస్తే కుదరని పని. ప్రియమైన దేవుడి కదా, ఇది బుద్ధి కలిగినటువంటి పని. వాడు అనుకున్నాడు వచ్చినప్పుడు వెళ్దామని, వచ్చాడు వాడు ఇచ్చిన డబ్బులకి దానికి దాన్ని ఎదుర్కోకుండా వాడు చెప్పిన పనికి ఇప్పుడు దాన్ని మనం వెయిట్ చేయాలి. వచ్చినప్పుడు వెళ్తాం నిద్రపోయాడు.
కానీ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తా ఉన్నారు. వాళ్ళలో ఆసక్తి ఉంది. రాజు ఎలా ఉంటాడో, రాజు వస్త్రాలు ఎలా ఉంటాయో, రాజుతో మనం నడిస్తే అసలు ఎలా ఉంటుందో, ఆ మార్చిలో లేదంటే ఆ నడకలో లేదంటే రాజు వెనక మనం దివిటీలు పట్టుకుని వెళ్తుంటే ఎంత అందంగా ఉంటుందో అని ఊహించుకుంటా ఉన్నారు. సంఘం కూడా మనం ఆయన వెనక వెళ్తుంటే ఆ బోర స్వరం మోగుతా ఉంటే ముందు బంగారపు వీధుల్లో చెంగు కనుకుంటా గౌరవ తగ్గి వేసుకుని వెళతా ఉంటే నేను ఎలా ఉంటుంది కవి ఊహించుకునే రాశాను. 600 పాట 600 పాట నేను వెళ్తా ఉంటే నేను కూడా చేరి ముందు నచ్చటం పాట ఉంది కదా, నేను కూడా చేరి ముందు నచ్చటం. అలాగా ఉంటే ఎలా ఉంటుందని అటెంటివ్ గా ఉన్నాడు. ఇలా ఉంది పరలోక రాజ్యం, ఇలాగా పరలోక రాజ్యం ఉంది. అటువంటి పరలోక రాజ్యంలో చేర్చబడాలి అంటే ఇదిగో నీతితోను, స్వస్థ బుద్ధితోను, గణీయంతోను, విధేయతతోను, భక్తితోను, ఇదిగో దేవుని ఎడల భక్తి, ఇతరుల ఎడల ప్రేమ, చిన్నవారి ఎడల గౌరవ, పెద్దవారి ఎడల గౌరవం, చిన్నవారి ఎడల ప్రేమ, దేవుని ఎడల నమ్మకం, విశ్వాసం కనపరుస్తూ మన జీవిత యాత్రని ముందుకు సాగిన ఎడల ఆయన వస్తాడు ఖచ్చితంగా. ఆయన వచ్చిన రోజు నీవు సిద్ధపాటు కలిగినటువంటి కన్యలాగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటావు. తద్వారా ఇదిగో నాతో రండి సహోదరుడా, నీవు బయటికి తెలవలేదా, లోపలికి రా అని పిలుస్తాడు. ఆయన నిన్ను తీసుకుని వెళతాడు. అయితే సిద్ధపాటు లేకపోతే అందులో డబ్బే లేదు, ముఖం మీదే తలుపు వేస్తాడు. పక్కవాటం దేవునికి ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సుందరరావు కొడుకు, ఆయన నీవి కొడుకు, ఇదే సాల్మన్ రాజు మనవడు, ఏమీ లేవు. ఎవరు ప్రార్థన ఆయనే చేసుకోవాలా, ఎవరిది భక్తి వాళ్ళకే ఉండాలా, ఎవరి విశ్వాసం వాళ్ళలోనే కాపాడాలా. తద్వారా సంఘం ఏక శరీరమై ఆయన్ని విధేయతలతో, భక్తి శ్రద్ధలతో ఎదుర్కోవడానికి సిద్ధపడింది. ఆ విధంగా పరలోక రాజ్యం ఉంది. అటువంటి పరలోక రాజ్యంలో మీరు మేము అందరం చేరి దేవుని గుర్తించాలని నా యొక్క ప్రార్థన. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ ప్రతిమలకు తలంపులకు తోడుగా ఉన్నగాక. ఆమేన్. దేవా దేవుడు మీ జీవితాల్లో చేసిన మేలును బట్టి ప్రత్యేక కానుకలు, కృతజ్ఞత కానుకలు తీసుకొచ్చిన వారు ఉన్నట్లయితే దయచేసి ముందుకు వచ్చి దేవుడికి సమర్పించి ప్రత్యేక ప్రార్థనలో చేరుకోవలసిందిగా ఉన్నది.
ప్రార్థన. సర్వశక్తి ఇచ్చిన మా పనులు తండ్రి పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించిన హృదయరాశి వారు ఏ కోరికతో ఉద్దేశంతో సమర్పించి ఉన్నారు మీకు బాగా తెలియదు క్రియాపరుల జీవితాల్లో చేసిన వందనాలు పార్ట్స్ కాపాడి సంరక్షించండి తోడుగా ఉండండి దీవించండి ఆస్వాదించండి ఇవ్వనైనా వారు సమర్పించిన అనుభవించమని కుటుంబాన్ని దీవించి ఆస్వాదించమని దాన్ని దేవుని తరలించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. ఇంకొక ప్రార్థన. తండ్రి సర్వశక్తి ఇచ్చిన నీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ప్రభా సిద్ధార్థ కుమార్ వర్షిత ఇప్పుడు తల్లిదండ్రుల గురించి ప్రార్థన చేయించినాం. నలుగా ఒంటరిగా ఉంటా మంచిది కాదని ఈ యొక్క ఆదివ సంఘం ఇవరైనా సిద్ధార్థ కుమార్ను ఆ వర్షిత గృహంగా నిర్మించిన విధానాన్ని బట్టి వందనాలు. ఇరువురు కుటుంబాలను బట్టి వందనాలు తండ్రి. ప్రసాద్ గారి గురించి ప్రసాదరావు గారి గురించి ప్రార్థన చేయించినాం. కమిషనర్ గారికి తోడుగా ఉండండి, వారి పనుల్లో తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. కుటుంబాన్ని దీవించమని ఎవరైనా మొదటిసారిగా సంఘానికి వచ్చి ఉండగా యువత దగ్గర మీరు ఆశీర్వదించమని ఈ యొక్క మరుగుగా మన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని వారికి తోడుగా నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సదాకాలం మీ కుటుంబానికి తోడుగా ఉండును గాక. ఆమేన్. మనం కలిసి 447వ కీర్తన సృష్టిపిత సర్వోన్నత అనే కీర్తన పాడుతుండగా సంఘ కానుకలు సేకరించబడతాయి. సంఘ ముందు వచ్చి సంఘ కానుకలు సేకరించాలి. కీర్తన సృష్టిపిత సర్వోన్నత సమర్పింతులు సర్వస్వం. సృష్టిపిత సర్వోన్నత సమర్పింతులు సర్వస్వం. సృష్టిపిత సర్వోన్నత సమర్పింతులు సర్వస్వం.
పరిశుద్ధ గ్రంథం వారికి వందనాలు స్తోత్రం చెల్లించున్నాం. ఎంతో కాలంలో తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఇదిగోనైనా ఏకరీతిని ఆరాధించే కాలం అంతా వీరు మాకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. ఇదిగోనైనా మీ యొక్క పరిశుద్ధ బాహువుల కింద మమ్మల్ని తండ్రి ఇదిగో ప్రభు భద్రంగా ఆరోగ్యంతోనూ ఆయుష్తోనూ ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించున్నాం. ఇంతదనుగా ప్రభు సంఘం అందరినీ మీరు ఆశీర్వదించిన విధానాన్ని బట్టి వందనాలు. చిన్న ఇబ్బందులు చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ వీళ్ళందరూ కూడా ప్రభు క్షేమంగా ఉన్న విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించున్నాం. కుటుంబాన్ని మీరు దీవించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించున్నాం. కుటుంబాల్లో మీరు ఉంచినటువంటి ప్రేమ సామరస్యం తండ్రి నీతి నెమ్మదిని బట్టి వందనాలు స్తోత్రం చెల్లించున్నాం. నాయన మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. ఇదివరైన కుటుంబాంతరిని ప్రభావ ఇదివరైన సంఘం అంతటిని మీరు ఇదిగో ప్రభావ సిద్ధపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. సంఘం నవవధువుగా ప్రభావ మీరు వచ్చే సమయానికి ఇదిగో ప్రభావ మిమ్మల్ని ఎదుర్కొనడానికి ఇదిగో వెలుగుచున్నటువంటి దీవికీలను పట్టుకొని ఆ వెలుగుతో ప్రభావ మిమ్మల్ని ఆహ్వానించి ఇదిగో మీతోడి వెంబడి రావడానికి సిద్ధ మనుషులుగా ఉండటానికి సంఘం అందరికీ మీరే తోడుగా ఉండని వేడుకొంచున్నాం. సంఘంలోని వీళ్ళందరిని బట్టి ప్రార్థన చేయించున్నాం. కుటుంబాలన్నింటిని బట్టి ప్రార్థన చేయించున్నాం. చెరువిడ్లు యవనస్తులు స్త్రీలు పురుషులు వృద్ధులు ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయించున్నాం. ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. ఇదివరైనా మీ యొక్క ఆదరణ హస్తం మీ యొక్క యువ తండ్రి అభయ హస్తం బిడ్డల మీద మీరు ఉంచమని వేడుకొంచున్నాం. తద్వారా ప్రభా బిడ్డల జీవితాల్లో వెలుగు ఇదివరైనా బిడ్డల జీవితాల్లో శ్రద్ధ ఆసక్తి భయం నెమ్మది యువ తండ్రి ఉండటం ద్వారా బిడ్డలు దినదినాభివృద్ధి చెందే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. నాయన బిడ్డలందరినీ మరి ముఖ్యంగా మా సంఘంలో ప్రభా మంచిగా చక్కగా ఇదివరైనా వర్ధిల్లింప చేసిన విధానాన్ని బట్టి వందనాలు. అందరికీ మీరు ఇచ్చినటువంటి విద్యాధికతను బట్టి వందనాలు. అందరికీ మీరు ఇచ్చినటువంటి వినయశీలత స్వస్థ బుద్ధిని బట్టి వందనాలు. వీళ్ళందరికీ మీరు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. దీవించండి ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. మరి ముఖ్యంగా మా సహోదరులందరి గురించి ప్రార్థన చేయించున్నాం. బయట ప్రభా ఎంతో మంది ఎన్నో ఇబ్బందుల మధ్యలో ఈ పాండమిక్ టైంలో ప్రభా ఎంతో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు. వారి గురించి ప్రభా మా సంఘం ఇదివరైనా ఇదిగో ప్రభా ఎడతెలుపు లేకుండా ప్రార్థన చేయించుండగా ప్రభా మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నందుకు వందనాలు. ఆయన ఇదిగో ప్రభా మాకు తెలియకుండా తండ్రి ఇబ్బందుల్లో ఉన్న బిడ్డల గురించి ప్రార్థన చేయించున్నాం. బిడ్డలకు మీరు తోడుగా ఉండండి ఆశీర్వదించండి ప్రభా. ఇవరైనా నిరుపేదలైనటువంటి వారికి ఇవరైనా సహాయం అందని వారికి మరి ముఖ్యంగా ఏదైనా విషయాలు తెలియని వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయించున్నాం. ఇవరైనా అటువంటి వారికి సైతం సహాయం అందే వారికి దయచేయమని వేడుకొంచున్నాం. ప్రభుత్వం వారు అదే సేవా సంస్థలు లేదంటే వ్యక్తిగతంగా సహాయం చేసేటువంటి వారు ఇదిగో ప్రభా వారి యొక్క దయాశీలతను బట్టి ఇవరైనా గుణాన్ని బట్టి వందనాలు. ఆయన యువకుడుంటే నిరుపేదలైనటువంటి వారు ఇబ్బంది పడుతున్నారు. అనారోగ్య సమస్యలతో ఇదిగో తండ్రి ఇబ్బంది పడుతుందా ఇవైనా ప్రభుత్వం వారు అందిస్తున్నటువంటి అన్ని ఇదిగో తండ్రి సేవా విభాగాల్లో చక్కగా తెలుసుకొని ప్రభా వారు వైద్యం చేయించుకునే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. సంఘంలో జరుగుతున్నటువంటి పరిచర్య విభాగాన్ని బట్టి వందనాలు. యువ పరిచర్య ఎటువంటి అవకతవకలు లేకుండా యువ తండ్రి చక్కగా జరిగే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. సెంట్ పాల్ సోదరులు సంఘం అంతటి గురించి ప్రార్థన చేయించున్నాం. సంఘం బిడ్డలందరినీ ప్రభా మీరు దినదినాభివృద్ధి చెందిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. మా సహోదరుడు శశిభూషణ్ గారి గురించి ప్రార్థన చేయించున్నాం. వారి తండ్రి ఇదిగో చక్కగా కోరుకుంటూ ఉండగా యువ తండ్రి బిడ్డపైన మీ యొక్క యువ కైబడిన హస్తం ఉంచి అతి త్వరలో కోరుకొని తను కూడా మా మధ్యలోకి వచ్చి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. ఆయన మాకు తెలియకుండా ఇంకా ఎవరైనా అనారోగ్యంతో కానీ ఈ వైరస్ బారిన పడిన వారు ఉన్నట్లయితే వారి గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయించున్నాం. ఆ వైరస్ కూడా బిడ్డలు తగ్గిపోయే భాగ్యం ఇదిగో పూర్తి స్వస్థ ప్రజలై ఇదిగో మరలా దేవాలయంలో చేరే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం. మాకు ఇచ్చిన పర్మిషన్ బట్టి వందనాలు. సంఘం అంతా కూడా ప్రభా వచ్చి ఇదిగో ప్రభా ఈ విధంగా మిమ్మల్ని స్తుతిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు. బిడ్డలు తోడుగా ఉండండి దీవించండి. ఇరువురు అసిస్టెంట్ పాస్టర్ గురించి ప్రార్థన చేయించున్నాం. బిడ్డల పరిచయం మీరు దీవించండి ప్రభా. వారు చక్కగా నేర్చుకుని ప్రభా గొప్ప బిడ్డలు దైవ సేవకులు అయ్యే భాగ్యం దయచేయండి. మా పరిచయం మీరు ఆశ్రమించమని వేడుకొంచున్నాం. సంఘానికి నూతనంగా వస్తున్న బిడ్డల గురించి ప్రార్థన చేయించున్నాం. ఆ బిడ్డలు ప్రభా విశ్వాసంలో దినదినాభివృద్ధి చెందే భాగ్యం దయచేయమని ఇదిగో ప్రభా బిడ్డలు పర్వత రాజ్యం ప్రభావం తెలుసుకొని ఇదిగో వారి జీవితాన్ని సజావుగా సక్రమంగా సాగించుకుంటూ ముందుకు సాగే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. గృహాల వద్ద ఉన్నటువంటి మా యొక్క ఎల్డర్స్ గురించి ప్రార్థన చేయించున్నాం. వయసులో పెద్దవారు వయసులో చిన్నవారు ఇదిగో తండ్రి రాలేకున్న వారి గురించి ఇదిగోనైనా ఇళ్ళ దగ్గరే ఉండి లైవ్ కార్యక్రమం చూస్తున్న బిడ్డల గురించి కూడా ప్రార్థన చేయించున్నాం. బిడ్డలు తోడుగా ఉండండి దీవించండి ఆశీర్వదించండి. సంఘానికి ఎప్పుడు రావాలనేటువంటి మంచి కుతూహలంతో బిడ్డలు ఉంచుకోకుండా ఇదిగోనైనా వారికి మంచి ఆరోగ్యం దయచేసి బిడ్డలు తండ్రి ప్రతి త్వరలో సంఘానికి వచ్చే భాగ్యం దయచేయమని ప్రపంచంలో విస్తరిస్తున్నట్టు ఈ యొక్క వైరస్ దాని యొక్క ప్రభావం తగ్గే భాగ్యం మీ చిత్తమైతే ప్రభావ ఇదిగో తండ్రి దానికి కావాల్సినటువంటి వ్యాక్సిన్ ఎంత త్వరలో వస్తే అంత త్వరలో ప్రభావ అది రావడం ద్వారా ఇదిగోనైనా ఈ యొక్క జన నష్టాన్ని ప్రభావం అరికట్టుకునే భాగ్యం మాకు దయచేయమని అందుకు కావలసినటువంటి ఇదిగోనైనా అధికారులకు లేదంటే ప్రభావ మా యొక్క రాష్ట్ర మంత్రులకు ఇదిగోనైనా చీఫ్ మినిస్టర్కి
లేదంటే అందరికీ ప్రభా మీరే తోడుగా ఉండండి ప్రభా. వారు ఇటువంటి చర్యలు తీసుకోవడం ద్వారా దీన్ని ఏ విధంగా అరికట్టగలరో ఇవ్వాలైనా మీ యొక్క పరమజ్ఞానాన్ని వీళ్ళకి అనుగ్రహించండి ప్రభా. అనేక మంది దీని గురించి ప్రార్థన చేయించుండగా మేము కూడా వారికి గురించి ప్రార్థన చేయించుండగా మా ప్రార్థనలు అంగీకరించమని, దీవించమని, దినదీవులతో నింపమని. ఇదిగో ప్రభా ఇది ఒక ప్రత్యేక కానుకలు సమర్పించిన పెట్టు, అదేవిధంగా ప్రభా ప్రేట్ ఆఫరింగ్ సమర్పించిన పెట్టు అందరి గురించి ప్రార్థన చేయించిన వారు ఇచ్చిన దానికి 100 రెట్లు ప్రతిఫలం 100 రెట్లు ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించి బిడ్డలు దీవించి దర్శించమని, దినదీవులతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ పుణ్యనామమున మిక్కిలి వినముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మా ఆహారం మాకు దయచేయి, మా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధులను క్షమించు, శోధనలోనికి మమ్మల్ని తప్పించు. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఈ దినం కొరకు ప్రకటనలు గమనించండి. కానుకల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గడిచిన వారం కానుకల వివరాలు అనగా 15 నవంబర్ 2020 కృతజ్ఞత కానుక 55,470 రూపాయలు, సంఘ కానుక 15,100 రూపాయలు, వెరసి 70,570 రూపాయలు. అక్టోబర్కి సంబంధించినటువంటి రిసిప్ట్స్ మీరు ఇచ్చినటువంటి ప్లెడ్జ్ రిసిప్ట్స్ బయట ఉన్నటువంటి నోటీస్ బోర్డులో ఉన్నాయి. మీరు బ్రదర్ గారు తెలియజేయమన్నారు. మీరు ఆ నోటీస్ బోర్డులో మీ రిసిప్ట్స్ తీసుకొని వెళ్ళినా అది చూసి వెళ్ళినా కానీ సమంజసమే. తర్వాత నెక్స్ట్ వీక్ మనం అడ్వెంట్లోకి వెళ్తాం. నెక్స్ట్ వీక్ అడ్వెంట్లోని మొదటి వారంగా మనం సెలబ్రేట్ చేస్తాం. ఆ రోజు ఆదివారం చేస్తాం. అదే ఆదివారం క్యాండిల్ లైట్ సర్వీస్ కూడా చేయడం మన సంఘంలో ఆనవాయితీగా వస్తుంది. ఆ రోజు సాయంత్రం అనగా అడ్వెంట్లోని మొదటి ఆదివారం సాయంత్రం క్యాండిల్ లైట్ సర్వీస్ కూడా చేస్తాం. మరి పరిస్థితుల అనుకూలతను బట్టి అది ఏ విధంగా ఉంటుందనేది సంఘటనలు ఇప్పుడు అయిపోయిన తర్వాత మీటింగ్ ఉంది, దానిలో నిర్ణయం తీసుకొని నేను మీకు ఆ గ్రూప్లో తెలియజేస్తాను. ఆల్మోస్ట్ వాళ్ళకి చాలా వరకు ఉండొచ్చు, అంటే మీరు వస్తే ఖచ్చితంగా సెలబ్రేట్ చేయడానికి మీరు ఉంటుంది. కాబట్టి దాన్ని మాట్లాడిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను. ఖచ్చితంగా ఉంటే కనుక క్యాండిడేట్ సర్వీస్ మనం చేద్దాం. దాని గురించి చేసిన విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఈ అడ్వెంట్ ప్లాన్ కూడా తయారు చేస్తాం. దాని గురించి మీకు మళ్ళా తెలియజేస్తాం. ప్రార్థన ఉంటుందా, ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏ సమయం అన్నీ కూడా మీకు తెలియజేస్తాను మాట్లాడి. తర్వాత ఈ సిక్ పీపుల్ గురించి మీరందరూ ప్రార్థన చేయవలసిందిగా మనం ఎవరైనా ఉన్నారో ఇంట్లో ఉన్నట్లయితే వారి గురించి ప్రార్థన చేయాలి. ఆల్రెడీ మన స్త్రీల సమాజం వారు, స్త్రీలు, పెద్దలు, స్త్రీలలో ఉండేటువంటి ఎల్డర్స్ ఒక 6 నెలలుగా 3-4 గంటలు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారి ప్రార్థనగా చాలా వరకు వారి ప్రార్థన దేవుడిని చాలా మందిని స్వస్థపరిచారు. మా అపార్ట్మెంట్లో ఉన్న క్రిస్టియన్స్ కాదు, హిందూస్ పిల్లలు కూడా వాళ్ళకి చెప్పారు. వాళ్ళు చేయిగా ఉన్న క్రిస్టియన్ గారు స్త్రీల సమాజం వారి పేర్లు వారికి చెప్పాను. నేను హిందూస్ కొంతమంది దేవుని తెలియ వాళ్ళ పేరు కూడా చెప్తా ఉన్నాను. ఈ ప్రార్థనలో పెట్టండి అని. వారి ప్రార్థనలో పెట్టినందుకు వందనాలు. దేవుడు వారిని స్వస్థపరిచే విధానం పెట్టుకో దేవునికి వందనాలు. కొన్ని పెళ్లి ప్రకటనలు ఉన్నాయి, 2 కలిసి చదువుతారు. చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఏలూరు డినరీ సిఎస్ఐ సెంటినరీ క్రైస్ట్ చర్చ్, ఫిల్ హౌస్ పేట ఏలూరు కాపురస్తులు శ్రీమతి సి బొల్లారపు ఆనందరావు, రెవరెండ్ బొల్లారపు ఆనందరావు, ఫ్లోరా గార్ల కుమారుడు బ్రహ్మచారి అబ్రహాం హెన్రీ నాయకులు, ఆంధ్ర evangelical లూథరన్ చర్చ్ డినరీ సెంట్రల్ గుంటూరు సెనెట్, పరిశుద్ధ పౌరు లూథరన్ దేవాలయం కానుకు విజయవాడ కాపురస్తులు శ్రీమతి శ్రీ మారంపుడి సుశీలరావు, సుమలత గార్ల ప్రథమ కుమార్తె కన్యక సృజన ఏకయు వివాహం ప్రకటించేస్తున్నారు. వీరిద్దరూ పరిశుద్ధ వివాహం చేసుకోకూడదని ఏ హేతు అయినా ఉండేలా
పెళ్లి దినంలోపు రిజిస్ట్రార్ గారికి తెలియజేయవలసిందిగా మనవి. ఇది రెండవ ప్రకటన. కృష్ణా జిల్లా విజయవాడ మండలం గుణదల గ్రామ వాస్తవ్యులు శ్రీ కలపాల బాబు రాజేంద్ర ప్రసాద్ ఫాతిమా వలి దాంట్లో కుమారుడు చిరంజీవి కలపాల ప్రవీణ్ కుమార్ నాయకును కృష్ణా జిల్లా విజయవాడ మండలం మురళీనగర్ ప్రసాదంపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ బందెల మోజెస్ నారాయణ బాబు ఎస్తేరు స్వరూపరాణి గార్ల కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి బందెల డేజీ జాయిస్ అనువామికును దేవుని ఏర్పాటు ప్రకారం ఈ 4 డిసెంబర్ 2020 శుక్రవారం 10:30 సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ అనగా మన సంఘంలో వివాహం నిశ్చయించినారు. వీరి పరిశుద్ధ గృహస్థ జీవనంలో వర్తిల్లినట్టు వీరి నిమిత్తం సంఘం ప్రార్థన చేయమని కోరుతున్నారు. వీరు జతపరచకూడదని ఎవరైనా న్యాయమైన సంయుక్తమైన కారణం కనపరచగలిగిన ఎడల ఆక్షేపణను వివాహ దినంలోగా రిజిస్ట్రార్ గారికి తెలియజేయవలసిందిగా మనవి. తర్వాత మన సంఘ సభ్యులు పులిదిండి జోసఫ్ రాజు మాస్టర్ గారు మరియు కృష్ణవేణి గారు కుమార్ సిద్ధార్థ్ మణికుమార్ వారి వివాహం మనందరూ వెళ్ళాం. వారు తన యొక్క వైఫ్తో పాటు మొదటిసారి దేవాలయానికి వచ్చారు. వారు ఒకసారి తీసుకుంటున్నారు. మీరు నిజమైన చూపించాలి. వర్షిత తన పేరు పండుతున్నారు సార్. వాళ్ళు కూడా చెప్తారు మాస్టర్కి ఎంత పెట్టేసుకుంటారు. తను వర్షిత ఈ రోజు నుంచి వారు కూడా మన సంఘ సభ్యులే ఎప్పుడైనా కలవాలి. మన మధ్యలో ఉన్నటువంటి ప్రసాదరావు గారికి బట్టి వారు హైదరాబాద్లో సెంట్రల్ ఎక్సైజ్ కస్టమ్స్ హైదరాబాద్ కమిషనర్గా ఉన్నారు. వారు కూడా దేవాలయానికి స్వతంత్రాలు వచ్చినందుకు మీకు వందనాలు. మీ గురించి ప్రార్థన చేస్తాం. వందనాలు. కూర్చోండి. వారు మొదటిసారిగా వచ్చినందుకు పలహారం కూడా తీసుకుని వచ్చారు. మీరు వెళ్ళినప్పుడు పలహారం తీసుకుని వెళ్ళవలసిందిగా మాస్టర్ గారు. కలిసి సర్వశక్తులకు నీదేదయ్యా స్వరూపం కుమారు 451 పాడించేవాడు రోజుల్లో లేచి నిలబడి ఆటలంతా దీనితో సెలవు తీసుకున్నాం. 451 సర్వశక్తము నీదేదయ్యా స్వరూపం కుమారు. సర్వచిత్తము నీవేనయ్యా స్వరూపమి కుమారివే. సర్వచిత్తము నీవేనయ్యా స్వరూపమి కుమారివే. సాయి
నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. ప్రభువు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి నిన్ను కరుణించు గాక. ప్రభువు నీ మీద తన సన్నిధి కాంతిని దీపచేసి నీకు సమాధానం కలుగచేయును గాక.